పాటి మట్లనే నాకు ఇక ప్రాణం అంతే. ఇక ఆ పాటి మట్లనే ఊరిని ఏ విధంగా అంటే ఆ విధంగా డెవలప్ చేయడానికి నేను సాయశక్తిలా కృషి చేస్తా. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ సర్పంచ్ కనుక అయిందనుకోండి ఈ వ్యవస్థ న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఎక్కడ ఉన్నామంటే యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మోత్కూరు మండల ప్రధాన కార్యదర్శి రాచకొండ బాలరాజు గౌడ్ గారిని కలవడానికి వచ్చినాం. అన్న నమస్తే. నమస్తే అన్న. బాగురా? ఫైన్, బాగున్నా. ఓకే, మీరు రాజకీయాల్లోకి రావడం కారణం? నేను రాజకీయాలకు రావడం ఏంటంటే యువత ముందు దశలో ఉంటే రాజకీయాల్లో కొన్ని మార్పులు జరగాలనే ఆలోచనతోటి రాజకీయాలకు రావడం జరిగిందన్న. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయాలు ఏంటంటే అంతా డబ్బుతో నడుస్తుంది. మనం డబ్బుతో కాకుండా మనం చేసే పనిలో కూడా రాజకీయాన్ని ముందుకు సాగించవచ్చు అని తెలపడం కోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఓకే, మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తారు? నేను కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను అన్న. 10 సంవత్సరాల నుంచి. అంతకు ముందు నేను ఉద్యమ నేపథ్యంలో కొంచెం బీఆర్ఎస్ పార్టీలో ఉండేవాడిని. ఆ బీఆర్ఎస్ పార్టీలో మందుల సామేలన్న గారి నాయకత్వంలో పనిచేశాను నేను. దాని తర్వాతకి మళ్ళీ నేను మా విలేజ్ లో ఉన్న లక్ష్మణస్వామిరెడ్డి గారని వాళ్ళ ఆధ్వర్యంలో వర్క్ చేశాము. కాంగ్రెస్ పార్టీలోనే వర్క్ చేశాము. తదనంతరం ఎమ్మెల్యేగా మందుల అద్దెంకి దాకా నిలబడినప్పుడు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాతకి వాళ్ళు ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయారు. కానీ మేము అలానే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ యొక్క యోగక్షేమాలు చూసుకుంటూ కాంగ్రెస్ పార్టీని పాటిమట్ల గ్రామంలో ముందుకు సాగడానికి ఒక ప్రధాన భూమిక పోషించడం జరిగిందన్న. మీకు అప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వచ్చింది? లేదన్న, కాంగ్రెస్ పార్టీలో మండల ప్రధాన కార్యదర్శి గల కారణం ఏంటంటే సభ్యత్వాలు కాంగ్రెస్ మెంబర్షిప్ స్టార్ట్ చేశారనమాట. ఆ కాంగ్రెస్ మెంబర్షిప్ లో నేను నా గ్రామంలోనే హైయెస్ట్, నా ఉమ్మడి మోత్కూరు మండలంలోనే హైయెస్ట్ గా 530 సభ్యత్వాలు నేను ఏకకాలంలో నేను ఒక్క ఊర్లోనే చేశాను. అదే కాకుండా నేను పక్క గ్రామాల్లో ఉన్నటువంటి మండలంలో ఉన్న పక్క గ్రామాలు సదర్షాపురం, దాచారం, భుజ్లాపురం, అనాజిపురం, పొడిచేడు, నెక్స్ట్ పాలడుగు, కొన్ని గ్రామాలు కూడా తిరిగి నేను సభ్యత్వాలు చేయడం జరిగింది అనమాట. సో అలాంటి పనిచేస్తున్న క్రమంలోనే నాకు ఈ యొక్క అవకాశాన్ని మండల అధ్యక్షుడు గారు కల్పించడం జరిగింది. పార్టీ గుర్తించి మండల ప్రధాన కార్యదర్శిగా ఇచ్చారు. నాకు 2-3 సార్లు కూడా నేను చేసిన సభ్యతలు కూడా సన్మానాలు కూడా చేశారు. ఎందుకంటే నేను అంత అదిగా లీనమై చేశాను. అదే పార్టీ కోసం, ఒక నమ్మకం సిద్ధాంతం కోసం చేసారు. బాగానే ఉంది. అయితే ఈ మోత్కూరులో కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు, మోత్కూరులో కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు అంటే ఏం లేవన్నా. కానీ అక్కడ వచ్చినప్పుడు ఏమంటే గ్రూప్ లాగా అనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా గ్రూపులు అనేవి ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు కలిసే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో కాకపోతే వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క భేదాలు ఉండి మేము గ్రూప్ అని చెప్తుంటారు, అంతేగాని అందరూ కూడా కలిసికట్టుగానే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తారు. నిన్న మందుల సమ్మేళనం గెలవడానికి కారణం కూడా వర్గాలుంటే గెలవపోకూడదన్న. ఇలా వర్గాలు లేవు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో 50,000 మెజార్టీతో గెలవగలిగిందంటే మా కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి వర్గాలు లేవు. కానీ వ్యక్తిగత విషయాల్లో మాత్రమే వర్గంగా ఉంటున్నారు, అంతేగాని వేరే వర్గాలు అయితే లేవు. వ్యక్తిగత విషయమే అంటారా? అదే మొన్న 10 days బ్యాక్ మోత్కూరులో జరిగింది. అది వ్యక్తిగత విషయం అన్నా. అంటే ఆ విలేజ్ లో వాళ్ళకున్న వ్యక్తిగత దూషణల వల్ల అది వేరే రకంగా పార్టీకి రుద్దారు. అది ఎలాంటిది కూడా లేదు. పార్టీలో వర్గాలంటూ ఏమీ లేవు. సామేళ్ళనే మాకు లీడర్. సామేళ్ళన్న ఆధ్వర్యంలోనే ఎవరైనా పనిచేయాలి అంతే. దట్స్ ఆల్. ఓకే, అదే గాని అక్కడ జరిగింది వాస్తవం ఏంటంటే ఫస్ట్ నుంచి పనిచేసిన కార్యకర్తలకు ప్రాధాన్యత లేదు. ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి మారిన వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాంటిది అయితే ఏం లేదన్న. ఇప్పుడు సామేళ్ళన్న ఏంటంటే ఒక కింది స్థాయి నుంచి వెళ్ళి, బడుగు బలైన వర్గాల స్థాయి నుంచి వెళ్ళి, పేద స్థాయి నుంచి వెళ్ళి పైకి వచ్చాడు. ప్రతి విషయం తెలుసు తనకి, ఎక్కడ ఎవరు ఏం పని చేస్తారు, ఎవరు ఎక్కడ ఉంటారు. ఇప్పుడు అన్నయ్య అనేది ఏంటంటే ఈ రోజు పార్టీ అనేది ఎవరికి కూడా సొత్తు కాదు. పార్టీలో వస్తుంటారు, పోతుంటారు. కానీ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా గౌరవించుకుంటూ పోవాలనేది సామేళ్ళన్న సిద్ధాంతం. పాత వారిని గుర్తిస్తున్నాడు, కొత్త వారిని గుర్తిస్తున్నాడు, అందరినీ కూడా మమేకం చేసుకుంటూ వెళ్తున్నాడు. కొద్దిగా కొన్ని మిస్టేక్స్ జరుగుతుండొచ్చు. అయినంత మాత్రాన లొల్లి పెట్టుకుంటే ఏది కూడా కాదు. సమయం వస్తుంది. ఇంతకుముందున్న ఎమ్మెల్యే గారు గాదర్ కిషోర్ గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కనీసం ఊళ్ళలో కూడా తిరగకుండా 10 సంవత్సరాలకి ఇక్కడ 5 సంవత్సరాలు తిరగకుంటే మళ్ళీ ఎలక్షన్లకు పోయినప్పుడు రాకుండా ఎందుకు? అట్లాంటి సిద్ధాంతం కూడా కాదు. ఈ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు నిత్యం ప్రజలలోనే ఉంటున్నాడు. ఎక్కడ కూడా ఒక రోజు కూడా ఇంటి దగ్గర ఉండట్లేదు. ఎప్పుడు జనం 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 జనం. మనకు అంటే కొంతమంది స్వచ్ఛందంగా స్వంత సంస్థలు పెట్టి డబ్బులు చనిపోయిన వాళ్ళకి కానీ, ఆర్థికంగా లేని వాళ్ళకి కానీ ఇస్తుంటారు. నేను చూసిన వరకు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచే అంటే ఆర్థికంగా కానీ ఎవరైనా నిరుపేదలు చనిపోతే ఇస్తారు.
అంటే మీరు ఇస్తురా లేకపోతే పార్టీలో ఉన్న అందరు కలుపుకొని ఇస్తారా? పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త తన వంతు సహకారం చేస్తున్నారు. అంటే ఇది యాక్చువల్‌గా ఏందంటే మేము చదువుకున్న రాజకీయాలు కాబట్టి మా ఆలోచన ఏందంటే మనం చేసే ప్రతి పని సరే ఈరోజు ఒక రూ. 1000 అనేది 10 మంది కలిస్తే 100, 100 ఇస్తే రూ. 1000 అవుతుంది. అలాంటి సిద్ధాంతం నుంచెళ్ళి మా ఊర్లో ఏం చేస్తామంటే కార్యకర్త అనేటోళ్ళు ఎవరైనా సరే విల్లింగ్ ఉంటే ఒక 20 మంది కలిసి ఎవరు చనిపోయినా సరే ఆ కార్యకర్త అనేటోడు కాంగ్రెసా, సిపిఎమ్మా, సిపిఐయా, వేరే బీఆర్ఎస్ పార్టీయా ఏ పార్టీ కూడా ఉండదు మా దగ్గర. ప్రతి పార్టీలో చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి రూ. 2000 ఒక పూలదండ అనేది కంపల్సరీ మేమిస్తాం. అందరం కార్యకర్తల సమిష్టి నిర్ణయంతో, సమిష్టి కృషితోటే. ఇప్పటి వరకు మేము మా గ్రామంలో 97 మంది చనిపోయిన కుటుంబాలకు అందజేసాం ఆర్థిక సహకారం. 97 ఇప్పటి వరకు స్టిల్ అది ముందు మూవ్ అవుతూనే ఉన్నది. దానికి నేను ప్రధాన పాత్రగా పోషిస్తాను. నేను వాట్సాప్‌లో పెట్టడం, అందరినీ మమేకం చేయడం, వాళ్ళ ఐక్యంగా చేయడంలో నేను ముందుంటాను ఇప్పుడు కూడా. ఓకే. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ హయాంలో అభివృద్ధి జరగలేదంటారు. పాటిమాట్ల గ్రామానికి ఏం ఫండ్స్ రాలేదా? పాటిమెట్ల గ్రామానికి ఫండ్స్ వచ్చినాయి. కానీ అది ఓన్లీ ఒక కాంట్రాక్టర్ తినడానికి సరిపోయింది గానీ పాటిమెట్లలో ఫండ్స్ ఎలాంటివి కూడా రాలేదు. మీరు వచ్చినవి కూడా చాలా వెళ్ళిపోయాయి చేయలేక. కానీ ఇప్పుడు అదే మందుల సామ్యాల్ గారు వచ్చిన కాంచెల్లి మాకు నష్టం జరిగినా సరే ముందుకు సాగాలన్న ఆలోచనతోటి ప్రతి పని కూడా ఊరి కోసమే చేస్తున్నాం మేము. ఇప్పటికి 2, 3 సీసీ రోడ్లు వచ్చాయి, పోసాం. ఇంతకుముందు పిహెచ్సి భవనం కూడా వచ్చింది, ప్రైమరీ హెల్త్ సెంటర్. హెల్త్ సెంటర్‌ని కూడా త్వరగా పూర్తి చేయడానికి చేపించాం. ఇప్పుడు ఫైనల్ దశలో ఉంది. రీసెంట్‌లీగా నూతన గ్రామ పంచాయతీ కూడా మాకు గౌరవ ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఫండ్స్ వచ్చి ఎందుకు పోయినాయి మరి? ఫండ్స్ వచ్చాయి కానీ చేసేవాళ్ళు లేకపోయారు కదా వాళ్ళు. ఉన్నారు కదా ఇక్కడ. ఉన్నారు. వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు గానీ కొంతవరకు పని చేశారు, కొంతవరకు చేయలేకపోయారు వాళ్ళు. చేసినా గానీ వాళ్ళ ఇంటి చుట్టూ చూసుకున్నారు గానీ జనం కోసం మాత్రం చేయలేదు. చూడండి ఇప్పుడు మా ఇంటి పక్కనే నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నా ఇంటి పక్కన సీసీ రోడ్డు పోసుకోకుండా నేను జనాల కోసం వస్తున్నా. రాజకీయ నాయకుడు అనేటోడు ఎప్పుడు కూడా జనం మధ్యలో ఉండాలి. జనం కోసం చేసిన తర్వాత మన కోసం ఆలోచించాలి. అంతేగాని వీళ్ళున్న నాయకులు ఎలా ఉన్నారంటే మన గురించి ఆలోచించాక జనం గురించి ఆలోచించే విధంగా ఉన్నారన్నమాట. మీరు అప్పుడు అడగలేదా మరి? నేను అడిగాను. నా దగ్గర నేను ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ గా ఉన్నాననేసి నా దగ్గర కూడా సీసీ రోడ్డు పోయలేని దాఖలు ఉన్నాయి. ప్రజెంట్ ప్రజలు నిలదీసి అడిగి ఏమడుగుతారు? నేను ఆయన ప్రజెంట్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉన్నాడు కాబట్టి నేను పోయమని చెప్పారు డైరెక్ట్. అంటే ఓటేస్తే అప్పుడు నాకే అంటారు కదా. మరి అభివృద్ధి విషయంలో కూడా నా బజార్కు చేయి, నాకు చేయి, మంచి మా ఊరికి చేయి అన్నారు. అన్నా గానీ ఇప్పుడు ఏముంది సార్, అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరి మాట వాళ్ళే వింటుంటారు. మేము అధికారం లేక 10 సంవత్సరాలు ఎంతో ఇబ్బంది పడ్డాం. యాక్చువల్ గా మా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అసలు లేసేటట్టు కూడా లేదు. అందరూ యుక్త వయసులో లేరు. వాస్తవానికి అంత వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళే ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో మా దగ్గర. వాళ్ళని పట్టుకొని మేము లేపుకుంటూ, అంటే ఇది ఒక కార్యక్రమాలు చేసుకుంటూ, చనిపోయిన వాళ్ళకి ఇచ్చుకుంటూ, బర్త్డేలు వస్తే బర్త్డేల కార్యక్రమాలు, మేము కూడా కార్యకర్తలకు వనవాసాలు కూడా పెట్టాం. అంతేనా? వనవాసాలు చేసినాం. వనవాసాలు చేసి వాళ్ళకు ఇంత లంచ్ ఏర్పాటు చేస్తాం. అట్లా కార్యకర్తలను మేము అట్లా కమ్ముకోగలిగినాం. అంటే ఎక్కడ పోకుండా చేసుకోగలిగినాం. అట్లాంటి కార్యక్రమాలు 2-3 టైమ్స్ చేసాం మేము. ఎన్నో వేల ఖర్చులు పెట్టాము కార్యకర్తల కోసం. కానీ ఇప్పటి వరకు మమ్మల్ని నమ్ముకొని ఉన్నారంటే కార్యకర్తలు మనం చేసే మంచి అనేది గుర్తించారు. ఓకే. ఇప్పుడు మరి మన పాటిమాట్ల ఇప్పుడు ఉంది, విలేజ్ ఉంది కదా, ఇంకేమేమి కావాలి? ఇంకా కావాలి సార్. మాకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ యువత మారడానికి గ్రంథాలయం కావాలి. వాళ్ళు చదువుకోవాలి, చదువుకొని ముందుకెళ్ళాలి. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే పాటిమెట్ల గ్రామంలో ఎక్కడైనా సరే యువత ఇంటర్మీడియట్ చదువుకుంటున్నారు, ఆపేస్తున్నారు. కావాల్సింది వాళ్ళు చదువు కావాలి, వాళ్ళు ముందుకెళ్ళాలి. అంటే ఫస్ట్ నాగలు ఎలా ఉంటుంది, వెనక నాగలు కూడా అలానే అవుతుంది. సో యువత అనేది ముందుకు సాగుతూ జాబులు సంపాదించుకుంటూ పోతుంటే మాత్రం కంపల్సరీ ఏ గ్రామమైనా బాగుపడుతుంది. దానికి నేను ముందు భూమిక పోషిస్తానని నేను ఆలోచిస్తున్నాను. రేపు నాకు ఏమైనా ఎలక్షన్లో నాకు వచ్చినా రాకున్నా సరే నేను మాత్రం తప్పకుండా యువత మారడానికి ఏదో రకంగా చేస్తాను. కంపల్సరీ నా గ్రామంలో గ్రంథాలయం అనేది ఏర్పాటు చేస్తాను. అన్నా ఇవన్నీ చెప్పిరు, బాగానే ఉంది. పార్టీలో కీలక పాత్ర పోస్తారు. రేపు భవిష్యత్తులో పాట్మట్ల అంటే బీసీ రిజర్వేషన్ అయ్యి సర్పంచ్గా అవకాశం వస్తే, ఎంపీటీసీగా అవకాశం వస్తే, జెడ్పీటీసీగా అవకాశం వస్తే పోటీ చేసే అవకాశం ఉంది. తప్పకుండా పోటీ చేస్తానన్నా. నేను మొదటగా మాత్రం సర్పంచ్గా పోటీ చేయడానికి మొగ్గు చూపుతాను. ఎందుకంటే ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అనేది నెక్స్ట్ లెవెల్. సో ఫస్ట్ నా ఊరిని నేను చూసుకున్న తర్వాతకే ఇంకో అడుగు ముందుకేస్తాను. నాకు నా కన్నతల్లినంటే ఊరిని బాగు చేసుకోవాలి. ఆ కన్నతల్లినంటే ఊరిని బాగు చేసుకున్న తర్వాతకే నేను ఎక్కడికి వెళ్ళినా సరే గెలవగలుగుతా. నాకు ఇంకొకటి ఏంటంటే ఒకవేళ కనుక నాకు అవకాశం వచ్చి కనుక నా ప్రజలు కనుక నన్ను కనుక సర్పంచ్ చేస్తే మాత్రం నేను తప్పకుండా నా ఊర్లో ఉన్న ప్రతి సమస్యను కూడా నేను పరిష్కరిస్తా. ఈ సమస్యలు పరిష్కరించడానికి కూడా నేను ఒక బుక్ రాసుకున్నాను. నా ఊర్లో ఒకవేళ యువతకు విద్యా విషయంలో తప్పకుండా నేను హెల్ప్ చేస్తా, సహకారాన్ని అందిస్తా. ఒకవేళ చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళ ఉపాధి అవకాశాలు ఉంటే ఉపాధి నుంచి కూడా మనం ఎలాంటి ఏమైనా కార్పొరేట్ కంపెనీస్
ఏమైనా అవకాశాలు ఉంటే వాళ్ళని అక్కడికి వెళ్ళడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా ఒక గెస్ట్ లెక్చర్ తోటి లెక్చర్ చేపిస్తా. ఎందుకంటే వాళ్ళ అవకాశాలు ఏ విధంగా ఇప్పుడు ఇంటర్ చదువుకున్నవాడు, 10th చదువుకున్నవాడు ముందు భవిష్యత్తులో ముందుకెళ్ళాలంటే ఏ విధంగా ఉండాలనే అవకాశాన్ని కూడా కల్పించడానికి ఒక వేదికను తయారు చేస్తాను సంవత్సరానికి ఒకసారి తప్పకుండా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క రకంగా నెక్స్ట్ మన ఊర్లో ఉన్న గ్రామంలో ఉన్న ముసలి వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి ఏకతాటికి చేసి వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని వాళ్ళలో ఉన్న జ్ఞానాన్ని అంటే ప్రీవియస్ జరిగిన ఉంటే చాలా ముచ్చట్లు వాళ్ళని కూడా ఒకసారి షేర్ చేసుకోవడానికి అదొక అవకాశాన్ని కూడా కల్పించడానికి ప్రతి సంవత్సరం కూడా ఒకటి క్రియేట్ చేస్తా. నెక్స్ట్ జరిగిపోయిన పాత రోజుల్లో ఉన్నటువంటి బుర్ర కథలు ఇవన్నీ కూడా సంవత్సరానికి ఒకసారి రావాలి. ఊరు వాతావరణం అనేది క్రియేట్ చేయాలి. అది దాన్ని కూడా నేను ముందుకుంటాను. ఇంకొకటి ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్ కు ప్రతి వాళ్ళు కూడా వెళ్ళవద్దు. ఇక్కడ వెళ్ళడానికి ఒక మనిషిని పెడతాను నేను. కంపల్సరీ ఒక ఎంప్లాయీని పెట్టేసి ఆ ఎంప్లాయీ చూసుకుంటాడు ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉన్న, ఎంపీడీ ఆఫీస్ లో ఉన్న. ఎందుకంటే జనం అనే వాళ్ళు ఓటేసి మనల్ని గెలిపిస్తారు. మనం సేవకులుగానే పనిచేయాలి కానీ వాళ్ళకు మళ్ళీ మనం పని చెప్పే విధంగా ఉండకూడదు అనేది నా ఆలోచన. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఒకవేళ కనుక గెలిస్తే మాత్రం తప్పకుండా గ్రామ సభలు కూడా ప్రతి వాడకు కూడా పెడతాను. గ్రామ పంచాయతీలో గ్రామ సభలు కాదు, జనం దగ్గరికి మనం వెళ్ళాలి. ప్రతి మీటింగ్ కూడా 3 నెలలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి వచ్చే మీటింగ్ కూడా ఒకసారి ఫస్ట్ వార్డ్ లో అయితే నెక్స్ట్ సెకండ్ వార్డ్ అయితే మూడో వార్డ్ అయితే 4వ వార్డు, ఇలా ప్రతి వార్డ్ లో కూడా సమస్యలు సేకరించి ఆ సమస్యలు సాల్వ్ చేయడానికి మనం మీటింగ్లు కూడా గ్రామ పంచాయతీ కూడా ప్రతి వార్డులో పెట్టడానికి కూడా నేను కృషి చేస్తాను. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు ఆడపిల్ల పుడితే తప్పకుండా నా గ్రామంలో ఆడపిల్ల పుడితే నాకు వచ్చే శాలరీ ఏదైతే సర్పంచ్ గెలిస్తే 5,000 జీతం ఉంటుంది కదా, 5,000 జీతం ఆ నెలలో ఎవరైతే పుడతారో వాళ్ళని ఒక డ్రా సిస్టమ్ లాగా తీసి ఆ 5,000 రూపాయలు కూడా ఆడపిల్లకు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నేను ఒక రాజకీయ నాయకునిగా నేను ఆలోచించట్లేదు. నేను చదువుకున్న వ్యక్తిగా నా ఊరు అభివృద్ధి కోసం పనిచేయాలి కాబట్టి గంగసానిపల్లి అనే విలేజ్ నేను బాగా చూశాను. ఏది ఆదర్శ కమిటీ ఉండి ఆ గంగసానిపల్లి అభివృద్ధి చెందింది కదా, ఆ అభివృద్ధి దానికంటే గంగసానిపల్లి కంటే మా పాటిమెట్ల గ్రామం అభివృద్ధిలో ముందు ఉండడానికి నేను కూడా నా వంతు సహకారాన్ని అందిస్తూనే ఉంటాను ఎప్పుడు కూడా. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు ఆ ఆడపిల్ల పుడితే కంపల్సరీ అది డిపాజిట్ అనేది కంపల్సరీ చేస్తాను. ఆ ఆదాయ వ్యయాలు కూడా గ్రామ పంచాయతీకి పోతే ఈ రోజు 10 రూపాయలు వచ్చిందంటే ఆ 10 రూపాయలు ఖర్చు ఎంత అయింది కూడా ఎవ్రీథింగ్ ఒక పట్టిక రూపంలో కూడా గ్రామ పంచాయతీ దగ్గర ఏర్పరచడానికి కూడా నేను కృషి చేస్తాను. ఇంకొకటి ఏంటంటే నేను ఒకవేళ సర్పంచ్ అయ్యాను అనుకోండి, కంపల్సరీ వారానికి 2 రోజులు గ్రామంలో తిరుగుతా, ప్రతి ఇల్లు తిరుగుతా, ప్రతి సమస్య తెలుసుకుంటా. సమస్యలు తెలుసుకొని వాళ్ళకి సమస్య ఏదైతే సాల్వ్ అయిందో నా సాయశక్తుల, నాకు ఎమ్మెల్యే గారు తోడుంటారు కాబట్టి ఎమ్మెల్యే గారితో తప్పకుండా వాళ్ళ సమస్యను సాల్వ్ చేయడానికి నేను ముందుంటా. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ లో ఇప్పించాను నేను. ఇప్పటికి ఒక 6 దాకా మా ఊర్లో సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాను. మొన్ననే ఒక 4 చెక్లు ఇచ్చారు, 60,000 ఇచ్చారు. నేను ప్రతి విషయంలో కూడా వాళ్ళకి ఆర్థికంగా అయినా సరే, విద్యాపరంగానైనా, వైద్యపరంగానైనా సరే, రాజకీయ ఎదుగుదలకైనా సరే నేను ప్రతి విషయంలో కూడా నేను ముందుంటా. ఎందుకంటే నన్ను నమ్ముకున్నప్పుడు నేనే ఒక లీడర్ గా ముందుకు సాగుతూ నా వెనకాల కూడా ఇంకో 10 మంది లీడర్ని తయారు చేయాలి. లీడర్ అనేవాడు ఎట్లున్నదంటే ప్రజెంట్ సమాజంలో వాడు ముందుకెళ్తాడు, కింది వాళ్ళని తొక్కుతాడు. అలాంటి విధానం కాదు నాది. నేను ఎదగాలి, మనం నేర్చుకున్న విధానం ఇంకొక 10 మందికి పంచి పెడుతూ ఉండాలి. అంతేగాని మనం అక్కడనే ఆపితే అది ముందుకు సాగదనేది నా సిద్ధాంతం. ఇంకోటి ఏంటంటే పాటిమట్లనే నాకు ఇక ప్రాణం అంతే. ఆ పాటిమట్లనే ఊరిని ఏ విధంగా అంటే ఆ విధంగా డెవలప్ చేయడానికి నేను సాయశక్తిలా కృషి చేస్తా. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ సర్పంచ్ కనుక అయిందనుకోండి, తప్పకుండా నేను ఆదర్శ కమిటీ, గ్రామ అభివృద్ధి కమిటీ అనేది వేస్తా. ఆ గ్రామ అభివృద్ధి కమిటీ వేసి ఆ 10 మంది ఏదైతే ఉంటుందో వాళ్ళతో పాటు నేను మమేకమై ఊళ్ళో ఉన్న సమస్యలని ఫస్ట్ గుర్తించి ఆ సమస్యలను సాల్వ్ చేస్తూ ముందుకు పోవడానికి నేను ముందుంటానని తెలియజేస్తున్నాను. ఓకే, ఇవన్నీ చెప్పారు, బాగానే ఉంది. అంటే కన్న తల్లికి ఉన్న ఊరికి సేవ చేస్తే జీవితాంతం రుణపడి మర్చిపోలేరు. ఒకవేళ మీరు అంటే మీకు రిజర్వేషన్ అమలై సర్పంచ్ అవకాశం వస్తే ప్రజలు గెలిపిస్తారు. మీరు ఇప్పుడు చెప్పిన ఆయన చేయకపోతే ఇది కూడా అంటే ఇప్పుడు ఉన్న రాజకీయాల్లో ఏంటంటే ప్రతి ఒక్కరైనా క్వశ్చన్ మాటలలో చాలా మంది చెప్తారు, చేతులలో ఉండే అనేది చాలా మంది. ఒకవేళ నేను ఈ వ్యవస్థ న్యూస్ ఛానల్ ముఖంగా చెప్తున్నాను, నేను గనక ఒక్కరోజు కనుక అవినీతి కనుక చేసిన అనుకోండి, నేను ఊర్లో ఉన్న నా ఆస్తులు కూడా ఆస్తులు కాదు, నాకున్న 2 ఎకరాల పొలం కూడా గ్రామ పంచాయతీ దారదత్తం చేస్తాను. ఎందుకంటే నేను అంత కమిట్మెంట్ ఎందుకు చెప్తున్నానంటే నాకు ఊరంటే ప్రాణం. నాకు ఊరుకు సేవ చేయాలని ఆలోచనతో వచ్చాను నేను. అంతేగాని సంపాదించుకోవాలంటే అవినీతిగా చాలా మార్గాలు ఉన్నాయి. నేను యాక్చువల్ గా నేను ఒక జీతం చేస్తే, నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీగా చేస్తే నాకు ఈ రోజు ₹1,00,000 జీతం. నేను 10 సంవత్సరాల నుంచి నా ఊర్లో ఉండి పని చేసుకోకుండా అన్ని రకాలు చేస్తే నేను సంపాదించుకుంటే అరౌండ్ ఒక 2-3 కోట్లు సంపాదిస్తాను. ఆ 2-3 కోట్లలో ₹1,00,00,000 తీసుకొచ్చి నేను కనుక ఖర్చు పెడితే కంపల్సరీ నేను రాజకీయంగా నేను సర్పంచ్ కాగలుగుతా. కానీ నాకు ఆలోచన కాదు, నేను జనం నుంచి పుట్టాలనేది నా ఆలోచన. జనం నుంచే పుట్టాలి, మనం కూడా మన పేరు ఏంటంటే చిరస్థాయిగా నిలబడాలి. అంతేగాని సంపాదించుకోవడం అయితే నాకు కాదు. సర్పంచ్ గెలిచిన అనుకోండి, తప్పకుండా నేను జాబ్ చేసుకుంటా, నేను నా భవిష్యత్తు నేనే చూసుకుంటా.
ఎందుకంటే నేను సర్పంచ్ గెలిచాను కాబట్టి నాకు అన్ని వచ్చేస్తాయని ఆలోచించాను. సర్పంచ్ గెలిచినా సరే నేను జాబ్ చేసుకుంటా, నా బతుకు నేను బతుకుతా. కానీ గ్రామ పంచాయతీ పైసా ప్రతిదీ కూడా జనానికి. ఆ జనంలో నేను ఒక జనమే. ఆ 300 మందికి ఇంటూ ఎంతైతే వస్తుందో నేను కూడా ఆ దాంట్లో నాకొచ్చే వస్తువు మాత్రం తీసుకుంటాను గానీ, నేను మాత్రం ధనార్జనకు మాత్రం ముందుకు పోను. ఇది మాత్రం తప్పకుండా చేస్తాను. నేను చెప్పిన ఏదైతే మాట మీద తప్పకుండా నిలబడతా. ఓకే. మోత్కూరు మండల కాంగ్రెస్ పార్టీగా మీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. భవిష్యత్తులో సర్పంచ్ గాని, ఎంపీటీస్ గాని, జెడ్పీటీస్ గాని అవకాశం వస్తే గెలిచి ప్రజలకు సేవ సేవ చేయాలని చేస్తా. కోరుకుంటూ అవకాశం థాంక్ యూ.